గోదారమ్మ పరుగులు పెడుతోంది. 4 రోజుల వరకు నీళ్లు లేక బోసిపోయిన గోదావరి నది ప్రస్తుతం ఉరకలు వేస్తోంది. బాసర నుంచి వయా కాళేశ్వరం భద్రాచలం వరకు పుణ్యక్షేత్రాల మీదుగా గోదావరి నది జోరుగా ప్రవహిస్తోంది. శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేలాది క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. గోదావరి నది ప్రవాహం ఉత్తర తెలంగాణ జిల్లాలోని ప్రాజెక్టుల వరదపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఉత్తర తెలంగాణ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాలు ఉన్నటువంటి వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దీంతో ప్రాజెక్టులు గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. వాగుల యొక్క ఉధృతికి చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. లోతట్టు కాలనీలకు కూడా నీళ్ళొచ్చి చేరింది. టౌన్లలో కూడా చాలా కాలనీలు నీటిమయం అయిపోయాయి. గ్రామాల కూడా చుట్టుముట్టాయి నీళ్లు. ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతం కురిసినటువంటి వర్షాలతో మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరదతోటి అటు ప్రాణహిత, పెన్గంగా, వార్దా నదులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించడం వల్ల అటు మహారాష్ట్రకు ఇటు ఆదిలాబాద్ కూడా రాకపోకలు నిలిచిపోయి ప్రస్తుతం మనం మంచిర్యాల టౌన్ పక్కన ఉన్నటువంటి గోదావరి నది ఉధృతిని చూస్తున్నాము. గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, ఉరకలు వేస్తూ ప్రవహిస్తుంది. గోదావరి నదిపై ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణ, ఉత్తర తెలంగాణకు ఉన్నటువంటిది అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు. 2 ప్రాజెక్టుల గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. దీంతో గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. లక్షలాది క్యూసెక్ల వాటర్ దిగువకు వెళ్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది మొదటిసారిగా నిన్న గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో అక్కడి నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లో 2,35,000 క్యూసెక్ల ఉండగా అవుట్ఫ్లో 2,59,285 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి 39 గేట్లను లిఫ్ట్ చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు ఎగువ నుంచి భారీగా ప్రవాహము అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి వస్తుంది. దీంతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతానికైతే 73 టీఎంసీల వరకు వాటర్ స్టోరేజ్ ఉంచారు. ఇంకా ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటర్ ని స్టోరేజ్ చేయడం లేదు. ఎప్పటికప్పుడు కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచడము, గేట్ల సంఖ్యను తగ్గించడము, లేదా పెంచినటువంటి గేట్ల హైట్ ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేయడము చేస్తూ ఆ విధంగా వాటర్ ని మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ ఫ్లో ని రిలీజ్ చేస్తున్నారు. సో ఎస్ఆర్ఎస్పి వాటర్ అంతా కూడా గోదావరి నదిలో ప్రవహిస్తూ దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క 35 గేట్లను లిఫ్ట్ చేశారు. 3,49,611 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉండగా 3 లక్షల పైచీలకు ఇన్ఫ్లో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తుంది. ఒకవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎస్ఆర్ఎస్పి వాటర్ తో పాటు కడెం ప్రాజెక్టు నుంచి కూడా రిలీజ్ అవుతున్నటువంటి వాటర్, దాంతో పాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా భారీగా వరద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తుంది. సో కడెం ప్రాజెక్టుకు కాస్త వరద తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే కడెం ప్రాజెక్టు 2 గేట్లను మాత్రమే లిఫ్ట్ చేశారు. కడెం ప్రాజెక్టు వద్ద పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 4.699 టీఎంసీలకు ప్రజెంట్ 3.377 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇన్ఫ్లో 10,374 క్యూసెక్ల ఇన్ఫ్లో అక్కడ వస్తుండగా అవుట్ఫ్లో 15,000కు పైగా క్యూసెక్ల అవుట్ఫ్లోను అక్కడ రిలీజ్ చేశారు. సో ఇటు కడెం ప్రాజెక్టుకి అయితే కాస్త వరద తగ్గిముఖం పట్టిందని చెప్పవచ్చు. ఇటు ముఖ్యంగా ప్రధానంగా ఇటు ఎస్ఆర్ఎస్పికి ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకే భారీగా వరద నీరు వస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా గోదావరి నది ఎలా ఉరకలు వేస్తుంది, ఎలా వెళ్తుందని చూస్తున్నాము. ఈ సీజన్ లో మొదటిసారి ఈ వర్షాకాల సీజన్ లో గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుందని చెప్పవచ్చు. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. నది 2 వైపులా, అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా ఒడ్డులను పట్టుకొని నది ప్రవహిస్తుంది. మొదటిసారి ఈ వాటర్ అంతా కూడా దిగువన మనకు కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా నిర్మించినటువంటి బ్యారేజ్ల ద్వారా అటు కాళేశ్వరం వద్దకు వెళ్లి కాళేశ్వరం నుంచి లక్ష్మీ
మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వెళ్తుంది. ఇది గోదావరి నది ప్రవాహం మనం చూస్తున్నదంతా కూడా. ఈ సీజన్ లో మొదటిసారి గోదావరి నది ఇంత ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి కూడా ఇంకా భారీగా వర్షం వస్తుంది కాబట్టి ఈ యొక్క గోదావరి ఉగ్ర రూపం మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. మరొక 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ గోదావరి నది అంతా కూడా బాసర నుంచి వస్తున్నటువంటి గోదావరి నది తెలంగాణలో దిగువకు అటు భద్రాచలం వరకు వెళ్తుంది. గోదారమ్మ ఉరకలు వేస్తుంది, గోదారమ్మ పరుగులు పెడుతుంది. సో గత 4-5 రోజుల వరకు మనం చూస్తున్నటువంటి వాటర్ ప్రవహిస్తున్నటువంటి ఏరియా అంతా కూడా బోసిపోయి ఒక ఎడారిలానే ఉండేది. నీటి ప్రవాహం లేక గోదారమ్మ వెలవెలబోయినటువంటి గోదారమ్మ ఇప్పుడు నీటితోటి జలకలలాడుతుంది, ఎంతో సంబరంగా దిగువకు ప్రవహిస్తుంది. సో ఈ నీరంతా కూడా అటు కాళేశ్వరం వద్ద వెళ్తుంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది ప్రవాహం కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి అక్కడ త్రివేణి సంగమం, కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం ద్వారా కూడా దిగువకు వెళ్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 5,50,000 క్యూసెక్లకు పైగా అక్కడ గోదావరి నది ప్రవాహం ఉంది. సో ఆ భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా జనజీవనం కూడా చాలా స్తంభించిందని చెప్పవచ్చు. భారీగా కురిసినటువంటి వర్షాల వల్ల, వాగుల ఉధృతి వల్ల రోడ్ల కనెక్టివిటీ కూడా కంప్లీట్ గా తెగిపోయింది. తిరిగి మరమ్మతులు చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు రేపు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయినటువంటి పంట వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.